రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 47 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి గురువులు శ్రీ గురు కరుణామయ్య గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ నవరాత్రులకు సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అవన్నీ కూడా గురువు గారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలా నెలలు, సంవత్సరం సుమారుగా ఎలా ఉన్నారు మీరు? అమ్మదైవల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎప్పుడు చెప్పేది ఒకటే. అవును, అప్పుడు ఉన్నట్టే ఉన్నారు, ఏమాత్రం మార్పు లేదు, ఇంకా యాక్టివ్ గా సంవత్సరం పెరుగుతున్న సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనాలా ఇప్పుడు. అమ్మవారు ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అది మాత్రం నిజం. మిమ్మల్ని చూస్తే అది అనిపించింది. మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పే మాటే, అమ్మ ఎదురుగుండా కూర్చున్నట్టే ఉంటుంది మీ దగ్గర ఉన్నప్పుడు, అన్ని విషయాలు చెప్తూ మాట్లాడుతూ మాకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. చాలా సందేహాలు, ఎన్నో ప్రేక్షకులు అడిగినటువంటి సందేహాలు ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. మొదటి సందేహం జపం గురించి అడిగారు. ఎన్ని ప్రశ్నలు వచ్చాయో. జపం అసలు ఎలా చేయాలండి? ఫోకస్డ్గా ఉండాలి, డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి జపం చేద్దామని కూర్చోగానే ఆవలింతలు వచ్చేస్తూ ఉన్నాయి, నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే అది మేము సరిగ్గా చేయకపోవటం వల్ల అలా జరుగుతుందా? మాకు అమ్మవారి అనుగ్రహం లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఎవరైనా కానీ, అమ్మవారి మంత్రం కావచ్చు, అయ్యవారి మంత్రం కావచ్చు, ఏ మంత్రం తీసుకున్నా కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రారంభించేస్తాం. ఒక్క 2-3 నిమిషాలు గడిచిన తర్వాత ఇంకా అప్పటి నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. ఇది దేనికి సంకేతం? జపం అనేది ఎలా చేయాలో ఒక్క ముక్కలో లలిత సహస్రనామంలో అమ్మవారు చెప్పింది. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఎవరైనా జపం చేయడానికి కూర్చోడానికి ముందు జపం చేసేవాడు ధ్యాతృ అని ధ్యాతృ అంటారు. చేసి మంత్రం ధ్యానం. ఏ అమ్మవారు మీరు చేస్తున్నారు? ధ్యేయం. 3 ఉంటాయి. కానీ ఈ జపం చేసి వాళ్ళకి ఇంతకుముందు ఫస్ట్ ఆవలింతలు వస్తున్నాయన్న. శరీరం మాధ్యం కలు ధర్మ సాధనం అన్నాడు. నీ శరీరాన్ని నువ్వు సరిగ్గా ఉంచుకోవాల్సిన బాధ్యత ముందుంది. వేళకి తినడం, నిద్రపోవడం కరెక్ట్గాను, ఆరోగ్యవంతమైన ఆలోచనలు, ఆరోగ్యవంతమైన మాటలు, ఆరోగ్యవంతమైన కర్మలు చేస్తూ ఉంటే తప్పకుండా బాగుంటుంది. అది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, నన్ను రక్షించి ఇదేదో నేను నా సీక్రెట్ చెప్తాను. ఇది తప్పితే నాకు ఇంకో క్షణం రాదన్న భయం నాకు ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ నాది కాదు. ఆ భయం ఉన్నప్పుడు ఆవలింతలు రాదు. పులి వచ్చిందనుకోండి, ఆవలిస్తూ ఉంటారా మీరు? అస్సలు. ఎందుకు రాదు? అది వేరే డైవర్షన్ ఉంది నాకు. అంచేత ఫస్ట్ శరీరాన్ని సరిగ్గా ఉంచుకోవాలి, నెంబర్ 1. తర్వాత పోస్చర్, పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకోమన్నాడు. ఈ పద్మాసనాన్ని కష్టపడిపోయి కింద మీద పడిపోయి కాళ్ళను పెట్టి వేసుకోమని ఎవడు చెప్పాడు? సుఖారాధ్య. సుఖంగా కూర్చోండి, వెన్నెముక నిటారుగా పెట్టండి. ఇలా కూర్చోవడం అనక్కర్లేదు. నేను ఇది పెట్టాక జపం మీద ఫోకస్ చేసినప్పుడు ఏం చేయాలంటే సులభమైన మార్గం నాదం, నాదోపాసన అంటారు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఓం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి సర్వజన మనోహారి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి సర్వం మే వసమానయ స్వాహ. సౌ క్లీం ఐం హ్రీం హ్రీం ఐం. నాదం ప్రతిసారి నాదం మీద ఉంచండి. నేను అక్కడ రూపం మొదలెట్టాను శ్యామ, కానీ మంత్రం ఉంది, కానీ నాదమే అక్కడుంది. నాదమే బిందు. దాని మీద ఫోకస్ చేశారనుకోండి, సాధ్యమైనంత వరకు ఆలోచనలు తగ్గిపోతాయి. కానీ ఇంకా అమ్మవారిని మనతో ఆడుకోవడానికి ప్రయత్నించి, రే నన్నే జయించడానికి చూస్తున్నావు రోయ్, ఇంకొన్ని ఆలోచనలు ఇస్తాను అని పడేసింది అనుకో, అమ్మ నీ అనుగ్రహంతో నేను కేర్ చేయను. పట్టించుకోకండి. మనకేంటంటే ఒక అపోహ, జపం చేస్తున్నప్పుడు ఏ ఆలోచన రాకూడదు, దేవుడే ఉండాలి, పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకూడదు. నువ్వు ఎంత ప్రయత్నిస్తావు
పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఎవరో మా కథ కూడా ఉంది కదా, మంత్రం చేస్తూ బాగా తీక్షంగా చేస్తున్నప్పుడు కుక్క పిల్లని మాత్రం తలుచుకోకు అంటే కుక్క పిల్ల అనుకుంటూనే ఉంటాడు వాడు. అంటే నువ్వు ఏది వద్దనుకుంటున్నావో అదే చేస్తూ ఉంటుంది మనం. సో నేనేం చెయ్యాలి? మాస్టర్ అంటారు రామకృష్ణ పరమహంస అంటే మాస్టర్. నా మనస్సుని నేను జయించాను, నా బుద్ధిని నేను జయించాను. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నేను చాలాసార్లు మన కార్యక్రమాలు చెప్పాను, ఆలోచనలు వస్తాయి. ఎవడికి రావంటే కోమాలో ఉన్నవాడికి రావు. బతుకుంటే ఏదో ఒక ఆలోచనలు వస్తుంది. కానీ ఆలోచనల్ని కూడా దాటి నేను మంత్రం మీద దృష్టి పెట్టి, మంత్రం నాదం మీద దృష్టి పెడితే ఆలోచనలు లేవా? ఉన్నాయి. కానీ నా గ్రహింపు ఉన్నప్పుడే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీ వైపు చూస్తున్నాను. ఇక్కడ చెట్టు ఉందా? ఉంది. కానీ నాకు మీరే కనబడతాయి. టీవీ ఉందా? ఉంది. నేను ఉంది అనుకుంటే ఉంది, కానీ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు లేదుగా. ఆలోచించారా? అంటే ఏమిటి? నా దృష్టి దేని మీదకి వెళ్తుందో అదే పైకి వస్తుంది. అంటే ఆలోచన దృష్టి తీసేయండి, వస్తే వస్తుంది. పిచ్చి పిచ్చి సినిమా, అతడు సినిమాలో మహేష్ బాబు గుర్తొస్తాడు, లలిత పరమేశ్వరు జ్ఞానం చేస్తూ. పోనీ శివుడే ఆ రూపంలో వచ్చాడు అనుకో, ఏం పోయింది? అంతా ఆవిడే అన్నప్పుడు ఇది కాదు అని నువ్వు అనుకున్నావు, అక్కడే పప్పులో కాలేసావు. షిరిడి సాయి చరిత్రలో కూడా అంటారు, కుక్క రూపంలో వచ్చి నేను అడిగితే నన్ను కొట్టేసావు చూసావా అంటాడు. మరి అది చూసి నేను నేర్చుకున్నది ఏంటి? ఏ రూపంలో వచ్చినా అమ్మవారే, అప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది. సో ఆలోచనలు ఉన్నాయి కానీ నేను గుర్తించడం లేదు. ఇప్పుడు వచ్చింది అమ్మవారు ఉంది, మంత్రం ఉంది. మంత్రాన్ని దాటడానికి నేను నాదం మీద పెట్టాను. నాదం మీద పెట్టాడు, మంత్రం ఉంటుంది కానీ దాని మీద ఫోకస్, మంత్రం లేదు. అంటే ధ్యానం అదృశ్యం అయిపోయింది. అప్పుడు మంత్రం చేసేవాడు ఎవరు చేస్తున్నాడో వాడు ఉన్నారు. తర్వాత కొంతసేపటికి అలా 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 ఉంటే ఎవరో ఒకరే ఉంటారు. అంటే అమ్మవారు ఉంటుందని అన్నారా? పొరపాటే. వీడైనా ఒకటే, వాడైనా ఒకటే, అదే ఉంటుంది. మాతృమేయ రూప, రెండు ఒకటే. ఏదో ఒకటి కాకపోతే వీడు మనస్సుని అధిగమించి ఎటువంటి స్థితిలోకి వస్తారంటే, ఇది అమ్మవారు, ఇది నేను అనే డిఫరెన్స్ లేనటువంటి స్థితిలోకి వెళ్తాడు. అర్థమైందా? అది పరాకాష్ట. అక్కడి దాకా చేరుకోవాలి. 100% చేరుకుంటారు. మీరు ప్రయత్నించండి. ఇదేం ఓహో అన్న ఇది కాదు. కాకపోతే అక్కడ ఎంతసేపు ఉంటావు అన్నది అది ప్రశ్నే. అది 10 సెకండ్లు ఉండొచ్చు, 2-3 సెకండ్లు ఉండొచ్చు, అంతే ఉంటుంది. ఎక్కువగా 15 సెకండ్లు. ఎక్కువ సాధన చేస్తే కొన్ని నిమిషాలు ఉంటాయి. ఈ లోపల మళ్ళీ మైండ్ పవర్ అయిపోయి ఇంకో ఆలోచన మళ్ళీ మామూలే. సో ఈ ప్రయత్నమే సాధన అంటారు. అంటే ఆవలింతలు ఎలాగా కంట్రోల్ చేసుకోవాలో చెప్పాం. ఆలోచనల్ని కంట్రోల్ చేయలేం, దాన్ని గుర్తించకపోవడమే దాని కంట్రోల్. కాకపోతే మంత్రం మీద కూడా కొంతసేపటికి చూడండి, మీకు కావాల్సితే జపం చేస్తున్నాడు, మంత్రం ఆగిపోతుంది. నేనేమనుకుంటాను, అయ్యో మంత్రం మర్చిపోయాను, ఉలిక్కిపడి మళ్ళీ మొదలు. అది అంత అవసరం, తప్పని చెప్పిన అవసరం లేదు. ఎందుకోసం మంత్రం చేస్తున్నాను, ఇందాక కారులో వస్తూ చెప్తున్నాను. రాజశ్యామల మంత్రం కూడా అందుకే తెప్పించిందే మా అమ్మవారు. రాజశ్యామల యంత్ర పూజలో మహాలక్ష్మీశ్వరి పరమస్వామిని, ఊర్ధ్వశూన్య ప్రవాహిని, సోమ సూర్య అగ్ని భక్షిణి, పరమాకాశ భాసురే అని అమ్మవారిని వర్ణిస్తారు. అంటే అమ్మవారు ఏంటి అంటే, ఈ ఆలోచన లేకుండా ఉండేటువంటి శూన్యము, అది అమ్మవారు. సోమ సూర్య అగ్ని భక్షిణి అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఈ మూడింటిని దాటినటువంటి స్థితి. నేను 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను నేను రోజు అన్నాడా, అది మెడిటేషనే కాదు. అసలు నువ్వు ఎంతసేపు చేసావు నీకు తెలియకూడదు. గంటలు కూర్చుంటారు అంతే, అలా ఉండిపోయాను. అప్పుడైపోయిందా అన్నట్లుంటుంది. ఆ స్థితి పరాకాష్ట ప్రతి ఒక్కళ్ళు చేరుకోగలరు. కాకపోతే ప్రయత్నం చేసేటప్పుడు ఈ రకమైనటువంటి సాధనలో చేస్తే తప్పకుండా ఈ నవరాత్రుల నుంచి ప్రారంభించుకోవచ్చు అంటారు. తప్పకుండా లేవస్తుంది. ఇంకొక ప్రశ్న అండి, కొంతమంది ఏంటంటే లేవలేని స్థితిలో ఉంటారు, కనీసం పడుకుని వాళ్ళు సాధన గాని జపం గాని చేయవచ్చా? మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో చివరిలో
శ్రీరామ రామ రామేతి రమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే అర్థం ఏంటి? ఒరే నువ్వు శ్రీరామ రామ రామ అనుకోరా, అది సహస్రనామంతో సమానం అంటుంది. అంటే ఎప్పుడు నీకు వీలు కాకుండా మూలుగుతూ జరంతో ఉంటే శ్రీరామ రామ శ్రీరామ రామ అనుకుంటే సహస్రనామంలో కౌంట్ అయిపోతూ ఉంటుంది అక్కడ. కానీ శుభ్రంగా 3 పూట్ల తిని శ్రీరామ రామ 1, శ్రీరామ రామ 2, శ్రీరామ రామ అమ్మో అన్ని సహస్రాలు చేశారంటే నవ్వుకుంటుంది ఆవిడ. అలాగే నేను బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా కూర్చుని చేయాలి. పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకుని చేయాలి. ఆరోగ్యం వీలు కానప్పుడు మరి నేను ఆరోగ్యం బాగోలేదు, నేను జపం చేయలేదు, ఆ టైంలో నేను రక్షించేవాడు ఎవడు? అప్పుడు ఎలా ఉండాలి? అమ్మ తప్పైనా అనుకో, నన్ను ఏం చేసినా చెయ్యి, నీ జపం చేయకుండా ఉండలేనే, నాకు కూర్చోవడానికి ఓపిక లేదు, పడుక్కుని చేస్తాను అనుకుని హాయిగా పడుకుని చేయండి. ఇన్ఫ్యాక్ట్ మా శిష్యులకి నేను రోజు చెప్పేది ఏంటంటే, పడుకోబోయే ముందు రాత్రి ప్రతి నిద్ర ఒక మరణంతో సమానం. అవునా కదా? నిద్రలో మీరు లేరు, ఆడ మగ కూడా తెలియదు, ఏమీ రావు, ఒక స్టేజ్లో అసలు ఏమి ఉండదు. అటువంటి ఐడెంటిటీ లేనటువంటి స్థితే మరణం. అంచేత ప్రాణప్రయాణ సమయే నారాయణ శబ్ద మాత్రమే పునర్జన్మ మనశ్యతి అంటుంది. అంటే ప్రాణం వెళ్ళిపోయడం నారాయణ అన్నా ఉంటే ఇంకో జన్మ లేదు. నమ్మకం మీదే హిందుత్వం ఆధారపడింది, నమ్మిన వాళ్ళు నమ్ముతారు. సో నిద్రపోయే ముందు నారాయణ చెప్తే ఒకవేళ నిద్రలోనే వెళ్ళిపోయినా కూడా నాకు ఇంకో జన్మ లేదు. ఇది ట్రిక్. అంచేత నేనేం చేయాలి? పడుకోబోయే ముందు నారాయణ ఏదో శబ్దం, నా ఓం నమో భగవదేవ లలితా సహస్రనామం. కానీ ఇక్కడ చిక్కేం వచ్చిందంటే, కూర్చుని చదువుతావు, అమ్మయ్య చదివేసానని వాలిపోయే ముందు ఆ తలగడ చూసి ఎవడిది అసలు ఉతకమంటే ఉతకలేదు, బుద్ధి లేదు అనుకుంటూ పడుకుంటాం. ఈ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? బుద్ధి లేదు. అదే ఉంటుంది తప్ప ముందంతా చదివినటువంటి అంటే నేనేం చెప్తాను వాళ్ళకి, పడుక్కుని ఏవి తప్పులేదు, ఒకవేళ తప్పైనా ఒప్పుకో, పడుక్కుని అలా లలితా సహస్రంలో నిద్రలో జరుపు. చాముండా శవవాహన అని అంటుంది దేవీ కవచం. అంటే శవంలా పడుక్కున్నప్పుడు చాముండా అన్న దేవత నీ ప్రాణశక్తి రూపంలో దేహంలో చరిస్తూ ఉంటుంది. వీడు ఏం ఆలోచించాడు అని లాస్ట్. అందుకే మీకు గుర్తుందా, వీళ్ళందరికీ కూడా కెమెరామెన్ వాళ్ళు కూడా పరీక్షలప్పుడు కళలు వస్తాయి. ఏం కళలు? వేరే సబ్జెక్టు చదువుకున్నట్లు, వేరే సెంటర్కి వెళ్ళిపోయినట్టు, టైం అయిపోయినట్లు వచ్చి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎందుకు? నీ పరీక్ష గురించి ఆలోచిస్తూ పడుకున్నావు కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తుంది ఆవిడ. ఎవడో ఆరోగ్యం బాగోలేకుండా ఉన్నాడు, వాడిని కూర్చుని వాడు చచ్చిపోయినట్టు కల వస్తుంది. అంటే దాన్ని మల్టిప్లై. అలాగే అదే ప్రిన్సిపల్ ప్రకారం నువ్వు లలితా సహస్రం చదువుకు, ధ్యాన దేరు నిద్రకు వెళ్ళిపోయావు, ఆవిడ వస్తుంది. ఎవరు? నైట్ డ్యూటీ నర్సు. ఎవరు? చాముండ. ఆవిడ వచ్చి లాస్ట్ సెంటెన్స్ ధ్యాన ధ్యాతి దే రూప ధర్మ ధర్మ వివిధ రాత్రంతా లలితా సహస్రం మీ చేస్తుంది. ఎంత గొప్ప ఫలం అండి! ఇవన్నీ చిన్న చిన్న కిటుకులు సాధనలో. ఆ పడుకోబోయే ముందు నువ్వు కానీ ఆ నామస్మరణ చేసి పడుకుంటే నీకు అశేష బలం. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో పడుక్కుని చెప్పినా తప్పులేదు. కానీ మామూలుగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు కూర్చుని చేయడమే మంచిది. నడుస్తూ చేయటం కానీ, వంట చేస్తూ చేయటం కానీ, ఇవన్నీ లెక్కలోకి రావంటారా? లెక్క, ఆ పదం భలే అనిపించింది అమ్మవారు. ఎవడికి లెక్క? యమధర్మరాజుక, నాక? ఇది మైండ్ సాటిస్ఫాక్షన్, మైండ్ గేమ్. నేనేమనుకోవాలి? ఇప్పుడు కౌంట్లు ఉంటాయి మనకి, పురస్చరణ అని చెప్పి అది 1,00,000 చేస్తే ఏదో 10 అలా ఉంటాయి. ఆ కౌంట్ల కోసం చేసినప్పుడు మీకు లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం అయితే కూర్చుని చేసిందే లెక్కకు వస్తుంది. కానీ నేనేమనుకోలే, లెక్క ఏమంటే నాకు అసలు అనవసరం, లెక్కలోకి రాకపోయినా పర్వాలేదు, నేను ఖాళీగా కూర్చోలేనే, నిన్ను అనుకోకుండా ఉండలేను, నువ్వు లెక్క పెడతావో పెట్టుకో నాకు అనవసరం అని నడుచుకుంటూ చదువుకున్నా దాని ఎనర్జీ అదే. ఒకటి ఆలోచించండి, అది లేకపోతే ఏం చేస్తారు? వేరే ఎవరిని గురించి ఆలోచించుకోవడం, లేదా జరగని విషయం గురించి టెన్షన్ పడడం, దానికన్నా ఇది బెటరేనా?
అందరికీ. మరి ఫలితం వచ్చిందా లేదా? నువ్వు ఫలితాన్ని ఏదో మోక్షము, పుణ్యము, డబ్బు అనుకుంటే అది వేరేమో కానీ ఫలితం ఎలాగా ఉంది. ఆ టైము సద్వినియోగపరచుకోవడానికి సర్వకాల సర్వావస్థల యందు పఠింపదగిందే రామనామం అన్నాడు. కూర్చుంటే రామమయం, పడుకుంటే రామమయం, తింటుంటే రామమయం, రామ్ రామ్ రామ్. ఎలా ఉన్నా రామ్ రామ్ రామ్. ఎంత కాస్త ఖాళీ దొరికితే రామ్ రామ్. కొన్నిసార్లు ప్రయాణాల్లో ఉంటాం గురుగారు, అప్పుడు మరి కాళ్ళకి చెప్పులు ఉంటాయి, తప్పని పరిస్థితి. అప్పుడు ఏంటంటే అమతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అని లలితా సహస్రనామంలో చెప్తుంది. అమతిర్ అంటే మతి అంటే ఆలోచన, అమతిర్ అంటే ఆలోచనకు ముందు ఉన్నది అమ్మవారు. అంచేత నువ్వు అసలు అది పట్టించుకోకుండానే నువ్వు చెప్పేసేవా గొడవలేదు. కానీ నీకు ఆలోచన వచ్చిందనుకోండి, వదిలేసి చేయండి, కాస్త జోళ్ళు వదిలేసి చేయండి. లేదా ఎదుటి మనిషి అరే జోళ్ళు వేసుకుని చేస్తున్నావా అన్నాను అనుకోండి, అతనితో ఆర్గ్యూ చేయకండి. గురుకరుణామయ్య గారు జోళ్ళు వేసుకున్నా పర్వాలేదు అన్నారంటే నన్ను పట్టుకుంటారు. అప్పుడు వదిలేసి చేయండి. అంటే ఆ గుర్తు చేసింది మళ్ళీ అమ్మవారే. సో రెండూ కరెక్టే. నువ్వు అది వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, ఆలోచనని బట్టి వెళ్ళు. అసలు నాకు ఆ స్థితే లేదు, తట్టనే లేదు, నేను అరే జోడు వేసుకున్నా అని వదిలేసేసి అప్పుడు చేయండి, పర్వాలేదు. కానీ అది వేసుకుంటే చెయ్యకూడదు, అది వేసుకుంటే పాపము అన్న దృష్టితో మాత్రం మీరు వెళ్ళకూడదు. మీరు ఈ మాట చెప్పిన తర్వాత జపమాలతో కూడా ఇంకా పని లేదని అనిపించింది నాకు. ఎందుకంటే లెక్క అవసరం లేదన్నప్పుడు రోజంతా మనం ఒకసారి చెప్పాం, జపమాల ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం, ముందు ఇలా కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకుంటారు చాలా, అందరూ తనకో సాటిస్ఫాక్షన్ అందరూ చూడాలి. అర నిమిషం అవుతుందండి, చూస్తాడు పెద్ద పోసి ఇంకా రాదేమిటి అని. పోనీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక అంతసేపు టైం పడుతుందని తెలుసు, అయినా సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది, తొయ్యడం. ఇంత అవస్థ ఎందుకు నీకు అసలు? పైగా తామర గింజలు వేసుకుంటే ఒక ఫలితం, స్ఫటిక మాల వేసుకుంటే ఇంకా ఫలితం, రుద్రాక్షం వేసుకుంటే ఇంకా ఫలితం. అప్పుడు నాలాగా శుభ్రంగా మాలన్నీ వేసుకుంటే ఏ జపం చేయక్కర్లేదు, ఎందుకంటే దీంట్లోనే ఉంది కదా ఫలితం. నేను అలా కూర్చుంటున్నానా, జపం చేస్తున్నాను లేదా అంటే జపమాల మీదే తప్ప, నన్ను జపమాల మీదే నువ్వు డిపెండ్ అయ్యావంటే మాత్రం అంత మంచి పని కాదు. బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నట్టే నా దృష్టిలో. ఒక అలారం పెట్టుకో, అసలు నీకు లెక్క ఎందుకు, ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని జపం చేసుకో, అయిపోయింది. నేను మేరో పని వస్తుంది ఆపేసి చేసుకో. అందుకే బ్లెండింగ్ స్పిరిచువాలిటీ ఇన్ మండేన్ లైఫ్ అని మేము టీచ్ చేస్తాం. అంతేనండి. మీకు స్పెషల్గా నాకు మన సంసారంలో ఉన్నాం, హిమాలయాలో లేవు, స్పెషల్గా నాకు పూజకి టైం ఇవ్వంటే మీకు నాకు ఎక్కడిస్తుందండి? స్టూడియోల చుట్టూ తిరుగుతున్న వాళ్ళం ఇవ్వదు. అంచేత ఏంటి, మన అదృష్టం అమ్మవారిని గురించి దీంట్లో కూడా యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థ నమస్తే 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 నమో దీంట్లోనూ మాట్లాడుకుంటాం, అయిపోయింది. ఇది పూజ కదా. అట్లాగా నాకు టైము దొరికినప్పుడల్లా మంత్రం చేయాలి. దానికి ఫలితం ట్రాన్స్పరెంటా నాన్ ట్రాన్స్పరెంటా అనేది వదిలేయండి, బట్ ఫలితం ఉంటుంది. నీకేంటి, ట్రాన్స్పరెంట్ అయితేనే అనుగ్రహం. ఓ పువ్వు ఇలా రాలిందంటేనే అనుగ్రహం, రాలకపోతే అనుగ్రహం లేదా? ఇంకా నన్ను అడిగితే అది అమ్మవారు యాక్సెప్ట్ చేసేది, అమ్మ తోసేయలేదు అనుకోకూడదా? ఏ ఆలోచనగా రెండు ఆలోచనలు ఉంటాయి. అంచేత ట్రాన్స్పరెంట్ నాన్ ట్రాన్స్పరెంట్ ఫోకస్ చేయకుండా చల్తే ఫిరితే జప్ కరియే అని చెల్లుతుంది. చక్కగా ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి, తెలుసుకోవాలి ఈ విషయాలను జపం చేసేటప్పుడు. మాకున్న చాలా సందేహాలు ఈ ఒక్క వీడియోలో నివృత్తి చేసేసారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాతృ.